మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వచ్చావా? నీకోసమే నేను ఇంటికొచ్చా. నీకోసమే నేను ఎదురు చూస్తూ కూర్చున్నా. మీ చదువు ఆగమైపోతుందని అడగగానే డబ్బులిచ్చినందుకు నా కళ్ళలోనే స్ప్రే కొడతావా? నా కళ్ళు పోతే గుడ్డోడిని చేసుకోనని తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు స్ప్రే కొట్టా. నేను నీ బ్రతుకు మీద కోలుకోలేని దెబ్బ కొడతా. చూస్తూ ఉండవే. ఏంటో మదరణి, ఎందుకు ఇలా చేసావ్? ఆ కళ్ళల్లో స్ప్రే కొట్టడం ఏంటి? నేనేం తప్పు చేయలేదమ్మా. బైక్ ఎక్కు అని రోడ్డు మీద నా వెంట పడి వేధిస్తూ బలవంతంగా బైక్ ఎక్కాలని నా చేయి పట్టుకొని లాగుతూ నేను చెప్పినా వినకుండా నడి రోడ్డు మీద నా పరువు తీయాలని చూస్తుంటే తప్పని పరిస్థితుల్లో తప్పించుకునే మార్గం లేక అలా స్ప్రే చేయాల్సి వచ్చింది. చూసావా అక్క? నా కళ్ళలో స్ప్రే చేసిందే కాక ఎంత ధైర్యంగా చేశానని చెప్తుందో. అది బండెక్కుతానని మాటిచ్చింది కాబట్టి నేను ఎక్కమన్నాను. అది తప్ప? అందులో తప్పే ఉంది. నా కళ్ళు పోగొట్టి గుడ్డోని చేయాలని చూస్తుంది అక్క. అదే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించనక్క. అక్క తప్పుకోక. అక్క నువ్వు తప్పుకో. ఇలా కదే. ఆడపిల్ల అనుకున్నావా, బండరే అనుకుంటున్నావా? ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? సిగ్గు నేను వెదవా. నువ్వు ముందు అవతలకు పద. నన్ను కాదని ఒక్క దెబ్బ ధరణి మీద పడ్డా నా మీద పడ్డట్టే. ముందు పద. అక్క నువ్వు తప్పుకోక. అక్క వదలక్క. వదలక్క. దాన్నంతు తేల్చాల్సిందే. వెళ్ళరా, వెళ్ళు. దాన్ని కొట్టి నానా హింసలు పెట్టు. చర్మం చిట్లేలా కొట్టు. నీ కోపం చల్లారేదాకా చిత్త కొట్టు. బెల్ట్ తెగేదాకా బాధరా. నువ్వు కొట్టడం, అది ఏడవడం ఆ బాలుగాడు వీడియో తీస్తాడు. ఆ తర్వాత వీడియో చూస్తూ ఎంజాయ్ చేద్దు గాని. దాని దెబ్బలకి నేను కాపడాలు పెడుతూ కూర్చుంటాను. రేపు వాళ్ళ నాన్నకి ఈ విషయం చేరవేస్తారో, లేకపోతే ఆయన వచ్చాక నువ్వు చేసిన ఈ రాద్ధాంతం, ప్రదర్శించిన రాక్షసత్వం అంతా పోసుకొచ్చినట్టు ఏడుస్తూ వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఆ బాలుగాడు వీడియో కూడా చూపిస్తాడు. అంతే. ఇంక వాళ్ళ నాన్న మొండికేస్తాడు. నిన్ను ఈ గుమ్మం తొక్కనివ్వడు. దాన్ని జన్మలో నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. అంతేకాదు, నువ్వెలా అయితే ధరణిని బాధావో అలా ఆయన బెల్ట్ తీసుకుని నా వీపు చీరేస్తాడు. ఆ తర్వాత నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా మెడపట్టి బయట గెంటేస్తాడు. నేను ఆయనకి పెళ్ళాన్నే కాని ఆయన ప్రాణం పిల్లలేరా? నువ్వు హింసిస్తే ఆయన సహించే మనిషి కాదు. కోపం చల్లారేదాకా నువ్వు దాన్ని కొట్టి వెళ్తావు. ఆ తర్వాత దాన్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలనే నా ఆశుంది చూసావు, అడియాసైపోతుంది. నా పగ మంట కలిసిపోతుంది. పగ తీరకపోతే పాము దాని పడగ నేలకేసి కొట్టుకున్నట్టు నేను నా తల గోడకేసి కొట్టుకుని చావాల్సి వస్తుంది. అదేంటక్క? అదేరా జెల్
అందరికి ముందే నీ శాడిజం బయట పడిపోతే, నీ కొట్టడం తిట్టడం ఆయనకి తెలిసిపోతే నీ కాళ్ళు కడిగి ఎందుకు కన్యాదానం చేస్తాడ్రా? కూతురి కన్నీళ్లు చూసి ఎలా మౌనంగా ఊరుకుంటాడ్రా? నా పిల్లల్ని వేధిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్ను నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. నేను చెయ్యాల్సిన పెళ్లి కాస్త పోలీసులు చేస్తారు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటక్క? నేను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. ఏదో కన్న తల్లి ప్రేమ దాని మీద ఒలకపోసి కాదు నిన్ను ఆగమనేది. నిదానంగా నా పగ తీర్చుకోవడానికి, నీ కోరిక నెరవేర్చడానికి. నువ్విలా బెల్టులు తీసుకుని బెత్తాలు తీసుకుని బాధడం మొదలు పెడితే అది భరించలేక ఏదో సందు చూసుకుని ఇంట్లో నుంచి పారిపోతుంది. అది నాకు పీకల మీదకొస్తుంది. అర్థం చేసుకోరా, ఓపిక పట్టి చావరా. నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానక్క. దాన్ని కట్టడి చేయకపోతే చాలా కష్టం. ఇలా కట్టడి చెయ్యాలని చూస్తే మనం కష్టాల్లో పడతాం. అసలు కుక్కిన పేల్లో పడుండే అది నీ మీద తిరగబడడం ఏంట్రా? నీ కళ్ళల్లో స్ప్రే చేసేంత ధైర్యం దానికెక్కడి నుంచి వచ్చిందిరా? అది దానికై వచ్చిన ఆలోచన కాదు, ఎవరో దాని వెనకాలుండి నూరిపోశారని నాకు అనిపిస్తోంది. దీనికెవరైనా అండగా ఉన్నారా? ఎదురు తిరుగు అని నూరిపోస్తున్నారా? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నువ్వన్న మాటల్ని బట్టి ఆలోచిస్తే మొన్న ఒకరోజు ధరణి ఎవరితోనో తిరుగుతుందని కోపం వచ్చి దాని ఫ్రెండ్ ఎవరినో కొట్టాను కదా. ఆ తరువాత దాన్ని బతుకు లాక్ చేయాలని, దాన్ని ఏదో చేయాలని దగ్గరికెళ్తుంటే ఎవరో కావిడొచ్చి నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగింది. ఆ తరువాత ధరణితో చాలాసేపు మాట్లాడింది. ఆవిడ అంత ధైర్యం చేసి నా జుట్టు పట్టుకుని లాగింది అంటే ఖచ్చితంగా ఆ ధైర్యమే దీనికొచ్చేలా పాఠాలు నేర్పుంటుంది. ఖచ్చితంగా అదే అయ్యుంటుందిరా. లేకపోతే ఈ దరిద్రపు దానికి అంత ధైర్యం రాదు. అందుకే నేను ఆవేశపడొద్దు అనేది. ఈ విషయంలో ఈ క్షణం నుంచి జాగ్రత్తగా ఉండాలిరా. అది ఇంకా ఇంకా తెగబడితే మన బంధాలు తెంచుకోవాల్సిన టైం రావచ్చు. నీ బెల్టులు కొట్టుడు కార్యక్రమాలు వాయిదా వేసుకుని కాస్త మారినట్టు నటించి దాన్ని మెప్పించరా. ఆ తర్వాత దానికి నచ్చజెప్పి నీకు అంటగట్టే ప్రయత్నం చేస్తాను. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. కేశవ, వెళ్తూ వెళ్తూ దారిలో ఆ కళ్ళకేమైనా మందు కొనుక్కుని వెళ్ళు. కళ్ళల్లో వేసుకొని ప్రశాంతంగా ఈ రాత్రికి నిద్రపో. ఏంటక్క, అసలేం జరిగింది? ఆ కేశవ మావయ్య చెప్పిందంతా నిజమేనా? అతని కళ్ళల్లో స్ప్రే కొట్టావా? నేను చెప్పింది కూడా నిజమేరా. నిజంగానే వాడి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాను. వద్దు రాను అంటే వెంట పడి చేయి పట్టుకుని లాగి బండి ఎక్కించాలని ప్రయత్నం చేశాడు. అందుకే తట్టుకోలేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరేమైనా అంటే తలదించుకుని వెళ్లేదానివి, చీమ చిట్టుక్కుమంటే భయపడేదానివి. బల్లి గోడ మీద అంత దూరంలో కనపడ్డా కెవ్వున కేక వేసేదానివి. మావయ్య ఎన్నోసార్లు నీ వెంట పడ్డా ధైర్యంగా కనీసం ఆయన చెంప మీద నువ్వు ఒక దెబ్బ కూడా వేలేని దానివి. నీకు మావయ్య కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టేంత ధైర్యం ఎలా వచ్చిందక్క? నాకైతే షాక్గా ఉంది. నువ్వన్నదంతా నిజమేరా. ఈ ధైర్యానికి కారణం ఒక ఆవిడ. ఆవిడనా? ఎవరు? ఒకరోజు నా లైఫ్ స్పాయిల్ చేయాలని
రోడ్డు మీద మావయ్య నీచంగా ప్రవర్తిస్తుంటే ఆ రోజు ఆవిడ చాలా ధైర్యం చూపించింది. జుట్టు పట్టి వెనక్కి లాగి ఎడాపెడా వాయించింది. ఆడపిల్ల భయపడకూడదమ్మా. తరిమే జనం లోకంలో అన్ని చోట్ల ఉంటారు. కాని ఎదురు తిరిగితేనే వాళ్ళు వెనకడుగు వేస్తారు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా పెప్పర్ స్ప్రే చెయ్యి అని నన్ను బాగా ఎంకరేజ్ చేసిందిరా. మావయ్య అలా చేయి పట్టి లాగుతుంటే నాకు ఆవిడ చెప్పిన మాటలే ఆలోచనలోకొచ్చాయి. ఎదిరించకపోతే లాభం లేదని ధైర్యం చేసి పెప్పర్ స్ప్రే కొట్టాన్రా. కళ్ళు మండిపోయాయి. అబ్బో అమ్మో అంటూ కేకలు వేశాడు. నాకు పిచ్చి సంతోషం వేసిందిరా. సూపర్ అక్క, నువ్వు నిజంగా సూపర్. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అని భయపడుతున్న నువ్వు ఇలా చేయడం నిజంగా సూపర్ అక్క. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నిజంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలిరా. ఆవిడ చెయ్యబట్టే నేనివాళ ఈ పని చేయగలిగాను. అంతేకాకుండా నాకావిడ పదే పదే గుర్తొస్తున్నారు. ఆవిడ గురించి ఆలోచించేలా చేస్తున్నారు. ఎందుకు నాకు పదే పదే ఆవిడ ఆలోచనలు వస్తున్నాయో అర్థం కావట్లేదురా. ఆవిడ చాలా మంచి మనిషిరా. అసలు ఆవిడ కనబడగానే ఏదో ఫీల్ జనరేట్ అవుతుందిరా. ఎప్పుడో మా ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందిరా. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయిరా. సంథింగ్ ఏదో దూరపు రిలేషన్ ఉందేమో అనిపిస్తుందిరా. అక్క, నువ్వు చెప్పే ఆవిడ నాకు తెలుసక్క. నీకు తెలుసా? ఎలా? నిన్న ఆవిడ కేకలు వేసింది కదా, అప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటే నేను వచ్చాను కదా. మనం అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత ఆవిడ మళ్ళీ నాకు కనిపించిందక్క. నోరు జారాను, తొందరపడ్డాను అని చాలా ఫీల్ అయిందక్క. నీకు స్పెషల్గా సారీ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేసిందక్క. అవునా? అవునక్క, ఇదిగో తన నెంబర్ కూడా ఇచ్చింది. వీలైనప్పుడు నిన్నొకసారి మాట్లాడమని చెప్పింది. డైరెక్ట్గా తనే నీకు సారీ చెప్తుందేమో. అవునా? అసలు నువ్వు ఆ విషయం నాతో ముందే చెప్పుంటే బాగుండేదిరా. ఆవిడ నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. ఆవిడే సాయం చేసింది, ధైర్యం నేర్పింది. నాకు ఆవిడ మీద కోపమేం లేదు. సరే అక్క, మావయ్యని అమ్మ పంపించేసినట్టుంది. పదక్క, భోంచేద్దాం రా. అన్ని అడ్రస్లు వెతకడం అయిపోయింది. ఎక్కడ నా పిల్లలు నాకు దొరకలేదు. ఇంకొక అడ్రస్ మాత్రమే మిగిలింది. ఖచ్చితంగా ఈ ఇంట్లో నా పిల్లలు ఉంటారా? నేను వాళ్ళని కలుసుకోగలుగుతానా? ఈ అడ్రస్లోనే వాళ్ళు ఉండేలా చూడు తండ్రి. నా పిల్లలు నాకు దక్కేలా చేయి. వాళ్ళు నన్ను చూడగానే నేను ఎలా రియాక్ట్ అవుతానో, గబాల్లో మీరు నా పిల్లలమ్మ అని చెప్పేస్తానా? అలా నేను బయటపడిపోతే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో? నన్ను అర్థం చేసుకుంటారా? నా ప్రేమను స్వీకరిస్తారా? నా మాటలు నమ్ముతారా? నాతో పాటు నా ఇంటికి తిరిగి వచ్చేస్తారా? మిగిలింది ఒక్క అడ్రస్ అని తెలిసిన దగ్గర నుంచి నా మనసు తెగ హరటపడిపోతుంది. ఇప్పుడిప్పుడు నా పిల్లల్ని చూద్దామా అని తొందరపడుతుంది. ఇది తిరుగుతుంది, దీని వెనకాల నేను పడి తిరుగుతున్నాను. ఎక్కడా దీని పిల్లల జాడ దొరకలేదు.
ఇంకా ఎన్ని ఇళ్ళు తిరగాలో, ఎప్పటికి దీని ప్రయత్నం ఫలిస్తుందో, నా కోరిక నెరవేరుతుందో. ఫలానా వాళ్ళు దీని పిల్లలు అని తెలియగానే నా క్రిమినల్ మైండ్కి ఇంకా పదును పెట్టాలి. నాకంటే ముందే ఇది దాని పిల్లల్ని కనిపెట్టేస్తే నేనేం చెయ్యాలి? ఈ శేషు ఒక్క పని చేయడు, లేనిపోని టెన్షన్ క్రియేట్ చేశాడు. దానికంటే ముందే ఆ అడ్రస్ నాకు తెలిసినా బాగుండు. అసలెలా తెలుస్తుంది? ఒక్క ఆధారం లేకుండా చించి ముక్కలు చేశాడు. ఇప్పుడిది ఎటు వెతుక్కుంటూ వెళ్తుంది? చెప్ప వెయ్యకుండా దీన్ని ఫాలో అవ్వాలి. ఆటో త్వరగా కేశవ మావయ్య డబ్బులు ఇచ్చేసి పీడ వదిలించుకోవాలి. లేకపోతే ఇలా ప్రతిరోజు వెంటపడి వేధిస్తూనే ఉంటాడు. నేను ఆలోచించేది కరెక్టే, కానీ డబ్బులెలా? నా తమ్ముడి కళ్ళల్లో కారం కొడతావా? నువ్వు కారం కొట్టింది కాక నా నోటితోనే వాణ్ణి తిట్టిస్తావా? నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముణ్ణి, నాకున్న తోడు, ఒకే ఒక్క అండని అనరాని మాటలు అనేలా చేస్తావా? నిన్ను చూస్తుంటే నాకు పీకల దాకా కోపం వస్తుంది. ఈ మనిషి ఏంటో, పిల్లల కోసం పిల్లి 7 ఇళ్ళు తిరిగినట్టు ఈ మనిషి 7 దేశాలు ఎడారుల్లో తిరుగుతున్నాడు. ఇదిగో వస్తా, అదిగో వస్తా అని కబురు చేస్తాడు. ఎదురు చూడటమే గాని ఎదురుగా వచ్చిందే లేదు. ప్రేమగా మనల్ని పలకరించింది లేదు. మీరు నేను ఆయన కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాం. ఏం సంపాదిస్తున్నాడో, ఏం వెనకేస్తున్నాడో. అప్పుడో ఇప్పుడో అంతో ఇంతో పంపిస్తే చాలే చాలని బతుకులు బతుకుతున్నాం. మనం ఎంత ఒదిగి బతికితే ఏంటి? కట్టుకున్న దాన్ని నేను, కన్న పిల్లలు మీరు కాబట్టి భరిస్తూ సర్దుకుపోతున్నాం. పరాయి వాళ్ళు, ఇల్లు అద్దెలకిచ్చేవాళ్ళు ఫస్ట్కి టెన్షన్గా డబ్బులు కట్టకపోతే ఊరుకుంటారా? ఆయనేమో 7 దేశాలు తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడొస్తాడో, మన దరిద్రం ఎప్పుడు తీరుతుందో, ఈ దుఃఖం ఎప్పుడు చెరిగిపోతుందో ఏమిటో. అక్క, ఏమైందక్క? అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, 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 అయ్యో అమ్మా, అయ్యో చూసుకోలేదమ్మా. అయ్యో నా తల్లి చూడలేదురా. ఆయన గురించి ఆలోచిస్తూ ముదినష్టపు దాన్ని నీ చేతి మీద కాలే కాలే సాంబారు పోసాను. సారీ అమ్మా, చూసుకోలేదు. ఏదో పిల్ల సాంబార్ లేకుండా ఉత్తి ఇడ్లీ తింటుందని సాంబార్ చేసి తీసుకొచ్చాను. నా ప్రేమ మండిపోను, అది నీ చెయ్యి మీద పడింది. ఏమనుకోకు తల్లి. ఆయన గారిని ఊహించడం, నేను ఎదురు చూడడం, పరధ్యానంలో పడి పాప మూట కట్టుకున్నాను. అయ్యో నన్ను క్షమించు బంగారు తల్లి, ఏమనుకోకమ్మా. ఏంటమ్మా, కొంచెం చూసుకోవాలి కదా. అక్క చూడు ఎంత బాధపడుతుందో. నేనేమైనా కావాలని పోసానారా? ఏదో ప్రేమతో
ఇంత సాంబార్ చేసుకొచ్చాను, పొరపాటు చేశాను. తప్పైపోయిందని వేడుకుంటున్నాను కదా. వేడివేడి సాంబార్ పోసి వేడుకుంటున్నా అంటే మంట తగ్గుతుందా? బాలు, అలా అనకరా. అమ్మేదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు, కావాలని పోసింది కాదు కదా. తప్పైపోయిందని అంటుంది కదా, వదిలే. వదిలే అంటే మంట తగ్గుతుందా అక్క? బాలు, అమ్మ మీద కోపం చేస్తే మంట తగ్గుతుందా? అలా చెప్పమ్మా వాడికి, చిన్నతనం. ఉఫ్, బాగా మంటగా ఉందమ్మా, తగ్గిపోతుందిలే. ఆ? ఉఫ్, నా చేతులు విరిగిపోను, నా కళ్ళల్లో పువ్వులు పొయ్యా. అమ్మా, ఎందుకమ్మా నిన్ను నువ్వు తిట్టుకుంటావు? పొరపాటు జరిగింది కదా, వదిలే. ఎలా వదిలేస్తానే? నువ్విలా విలవిలాడిపోతూ ఉంటే నా ప్రాణం ఎంత కుమిలిపోతుంది. ఉన్నక్క, నేను ఆయింట్మెంట్ తీసుకుని వస్తాను. సాంబార్ చేతి మీద పడ్డందుకే ఎంత విలవిల్లాడిపోతున్నావే, అనుభవించు. నా తమ్ముడు కళ్ళు మండి ఎంత బాధ అనుభవించాడే. ఏమ్మా, మంట ఏమైనా తగ్గిందా? కాస్త ఓపిక పట్టు, తగ్గిపోతుంది. మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకోవాలనిపిస్తుంది, కానీ నీ మీద నాకు కోపం, కక్ష, ప్రతీకారాలు లేవు. కానీ ఆయన నా బతుకు బూడిద పాలు చేశాడన్న కోపం మాత్రం నిండుగా ఉంది. 100 పుణ్యాలు చేసినా ఒక్క పాపం చేస్తే ఫలితాలన్నీ పోతాయన్నట్టు ఎంత ప్రేమగా చూసుకుంటే ఏం లాభం? చూడు, సాంబార్ పోసి పాపం మూటగట్టుకున్నాను. దీనికి ఏం ప్రాయశ్చిత్తం ఉందో ఏంటో. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? పాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. పొరపాటులు జరుగుతూనే ఉంటాయి. వాటినే తలుచుకుని బాధపడుతుంటే ఎలా? నా తల్లే, నా తల్లే, నీది ఎంత పెద్ద గొప్ప మనసు. దీనికి అడ్రస్ దొరికినట్టుంది. ఛ!